నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గోదావరి జిల్లాలో కీలక నేత, కాపు నాయకుడు అయినటువంటి ముద్రగడ పద్మనాభం ఈ నెల 12న వైసీపీలో చేరబోతున్నట్టు సమాచారం అందుతోంది. అయితే తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోబోతున్నారట. దీనికి సంబంధించి ఇప్పుడే వైసీపీకి చెందిన కొంతమంది కీలక నేతలు ఆయనతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం అందుతుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు వైసీపీలో చేరుతున్నట్టు సమాచారం అందుతుంది. మొన్నటి వరకు ఆయన జనసేనలోకి వెళ్తారని, పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడొస్తారని అందరూ అనుకున్నారు. కానీ చివరికైతే ఆయన వైసీపీలోనే చేరబోతున్నారు అంటున్నారు. సో ఇక్కడ చూసుకుంటే గోదావరి జిల్లాలో సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేయడానికే ఆయన వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే ఇప్పటి వరకు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరలేదని మీరు ఎట్లా అనుకుంటారు? ఆయన వైసీపీకే పనిచేస్తున్నాడు చాలా కాలంగా ఎప్పుడు కాపు ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి అప్పుడు ఆ తునిలో రైలు తగలబెట్టడం ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి తోటి టచ్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాడు. ముద్రగడ పద్మనాభానికి ఏంటి అంటే ఆయనకి చంద్రబాబు నాయుడు అంటే పడదు. నీకు కాపు జాతి కోసం ఎవరు మేలు చేస్తే వాళ్ళతోటి మంచిగా ఉండాలి లెక్క ప్రకారం. అంటే కాపు నాయకుడుగా ఉన్నాడు కాబట్టి ముద్రగడ పద్మనాభం, అంతే కదా. కాపు జాతికి ఎవరు మేలు చేస్తే వాళ్ళతోటి సఖ్యతగా ఉండాలి. కానీ ఈ కాపు నాయకుడు అనే పేరు పొందిన ముద్రగడ పద్మనాభం కాపు జాతికి మేలు చేయటం, కీడు చేయటం అనే విషయాలు పక్కన పెట్టి ఆయన వ్యక్తిగత విషయాలకే ప్రాధాన్యత ఇస్తాడు. చంద్రబాబు నాయుడు అంటే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు కాపులకి మేలు చేసినా కానీ ముద్రగడ పద్మనాభం శత్రువులాగానే చూస్తాడు చంద్రబాబు నాయుడిని. జగన్మోహన్ రెడ్డి కాపులకి అసలు రిజర్వేషన్ కూడా ఇవ్వను, ఎవరితో చెప్పుకోపోండి అన్నా కానీ ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్ చేస్తుంటాడు. ఎందుకు చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వీళ్ళిద్దరికీ ఇది ఉంది కాబట్టి. అంటే ఇక్కడ ముద్రగడ పద్మనాభం రాజకీయం మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకి. కాపుల్ని కలుపుకొని వెళ్ళిన పార్టీ తెలుగుదేశం. కాపులకి రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. కాపుల కార్పొరేషన్ పెట్టి కాపు బిడ్డల్ని ఫారెన్ పంపించి చదివి విదేశీ విద్య ఇప్పించింది తెలుగుదేశం. అయినా సరే తెలుగుదేశం రాకూడదు, మనకి జగన్మోహన్ రెడ్డి ఉండాలి అని మొదటి నుంచి కూడా బలంగా నమ్ముతున్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ముద్రగడ పద్మనాభం మొదటి నుంచి కూడా ఇదే, అంటే కాపు జాతికి సంబంధించిన విషయాలకు కాకుండా ఆయన వ్యక్తిగత విషయాలకి, ఆయన వ్యక్తిగత ఎజెండాకే ముద్రగడ పద్మనాభం ప్రాధాన్యత ఇస్తాడు. వ్యక్తిగతంగా ఇష్టము అయిష్టానికే ప్రాధాన్యత ఇస్తాడు తప్ప కాపు జాతికి మేలు చేసేవాడా చెయ్యనివాడా అనేది చూడ్డు. ఆయనకు మొదటి నుంచి అలవాటు లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ ముద్రగడ పద్మనాభం బయటకు వచ్చి కాపు జాతికి అన్యాయం జరిగిపోతుంది అని గగ్గోలు పెడతాడు, ఉద్యమం చేస్తాడు. ఆ ఉద్యమం చేయడానికి డబ్బులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి తెచ్చుకుంటాడు. ఆయనే చెప్పాడు, ఇదంతా నేనేదో కల్పించి చెప్పటం కాదు. కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాకు లారీలు పంపించాడు, మా కార్యకర్తలకు ఉప్మా పెట్టాడని చెప్పాడు. అంటే డబ్బులు కూడా ఇచ్చి ఉంటాడు కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్డ్ కాపు ఉద్యమానికి నాయకుడు ముద్రగడ పద్మనాభం. అంటే ఇక్కడ రెండు రకాల వార్తలు వినిపిస్తున్నాయండి. ఆయనకి సీట్ కన్ఫర్మ్ అవ్వకపోయినా వెళ్తున్నాడు అని ఒక మాట, ఇంకోటి ఏంటి అంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా దింపుతున్నారు అని ఇంకొక మాట వినిపిస్తుంది. అలా కాకుంటే రాజ్యసభ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఏది నిజమవుతుంది అంటారు? ఏది నిజం అంటే ఇప్పుడు ముద్రగడ పద్మనాభానికి ఇప్పుడు అవసరం మళ్ళీ లైమ్ లైట్లో ఉండాలి. ఏం చేయాలి దానికి? ఆయన కొడుకున్నాడు వీరబాబు అని చెప్పి, అతను ఎవరో ఒకళ్ళను పోటీకి దించాలి, పోటీకి నిలబడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఆఫర్ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరి దగ్గర నుంచి డబ్బులు డిపాజిట్లు అడుగుతున్నది కదా. ముద్రగడ పద్మనాభం విషయంలో ఏంటంటే మేము ఎదురు పెట్టుబడి పెడతాము, మీరు మా పార్టీలో చేరండి, పోటీ చేయండి చాలు అని అడుగుతున్నది అనమాట. ఇది ముద్రగడ పద్మనాభానికి పెద్ద ఆఫర్, చాలా పెద్ద ఆఫర్. ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకుంటారు, టికెట్ ఈయనకి ఇస్తారు. లేదు నేను పోటీ చేయనులేండి అంటే ఆయన కొడుక్కి ఇస్తారు. లేదు పవన్ కళ్యాణ్ని ఓడించడానికి దిగచ్చు,
డైరెక్ట్గా ఆయనే దిగొచ్చు. అవన్నీ డిస్కషన్స్ తర్వాత చేస్తాయి. రాజ్యసభకి ఏం పంపిస్తారు, మొన్నే పంపించేశారు కదా. ఇంక మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి నాకు ఇస్తాడు అని నమ్మితే ఇంకా ముద్రగడ పద్మనాభాన్ని మనం చేతులు మొక్కటమే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ, ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి పూర్తి స్వార్థపరుడు. ఆయన స్వార్థం కోసం ఏ పనైనా చేస్తాడు. ఈ రోజున మొత్తం అంటే కాపు జాతి మొత్తము పవన్ కళ్యాణ్ వెనక ఉన్నది అన్న విషయం స్పష్టంగా తెలుసు కాబట్టి ఆ కాపు జాతిని డివైడ్ చేయాలి అన్న కుట్రతోటి ముద్రగడ పద్మనాభం చాలా కుట్రలు చేశాడు. ఇప్పటికే చాలా కుట్రలు చేశాడు. పవన్ కళ్యాణ్ ఏంటి అంటే చాలా సాఫ్ట్ మనిషి కాబట్టి ఆయన ఇటువంటి కుట్రలు అవన్నీ అతనికి తెలియవు కాబట్టి ముద్రగడ పద్మనాభానికి ఇన్ని రోజులు గౌరవం ఇచ్చాడు. గౌరవం ఇచ్చి 2-3 సార్లు కలుస్తానని కూడా చెప్పాడు. కానీ ఆయన టైం షెడ్యూల్ ప్రకారం కలవలేకపోయాడు. దానికి ఈయన ఒక నిష్ఠూరంగా ఒక లేఖ రాశాడు. మీరు చాలా బిజీగా ఉంటారు. పవన్ కళ్యాణ్ బిజీగా ఉండకపోతే ముద్రగడ బిజీగా ఉంటాడా? పవన్ కళ్యాణే బిజీగా ఉంటాడు. అందుకని ఈ విధంగా అంటే పవన్ కళ్యాణ్ని పలచన చేసి కాపుల్లో ఒక 100 ఓట్లు పవన్ కళ్యాణ్కి ఉన్నాయనుకోండి, అందులో ఒక 20 చీల్చినా చాలు కదా, అది జగన్కి మేలు చేయటమే కదా. ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు ముద్రగడ పద్మనాభం. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి నుంచో టచ్లో ఉన్నాడు, ఎప్పటి నుంచో సహకారం చేస్తూ ఉన్నాడు. కాపు జాతి మొత్తాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టే విధంగా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముద్రగడకు వచ్చిన దురదృష్టం ఏంటి అంటే కాపు యూత్ ఉంటుంది కదా, కొత్తగా యువకులు, వాళ్ళందరూ కూడా ఈ ముద్రగడ రాజకీయాన్ని అసహించుకుంటున్నారు. కొంతమంది కాపు నాయకులు కొంచెం సీనియర్లు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా ముద్రగడ అంటే వాళ్ళు భయపడుతూ లేదు మా జాతి కోసం అది చేశాడు ఇది చేశాడు అని చెప్పుకుంటారు. కానీ మొత్తం కాపు యూత్ అంతా కూడా ముద్రగడ పద్మనాభం చేసే ఈ రాజకీయంతో విసిగిపోయి ఉన్నారు. అందుకని ముద్రగడ పద్మనాభాన్ని తీసుకోవటం వల్ల జగన్మోహన్ రెడ్డికి కొత్తగా ఒరిగేదేమి ఉండదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే మంచిది.